ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫైండింగ్ ద ఇన్వర్స్ బై యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్ అనేది చూద్దాము. ఈ వీడియోలో థియరీ చూద్దాము. నెక్స్ట్ వీడియోస్లో దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాము. అండ్ నేను మీతో చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్ గెట్స్ మీ మోటివేటెడ్ టు డూ మోర్ వీడియోస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సీ ఆల్ ది వీడియోస్ విచ్ ఆర్ పిన్డ్ ఇన్ ది ప్లేలిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. మీరు కావాలంటే యాక్సెస్ చేసుకోవచ్చు. అన్ని మ్యాట్రిసెస్ రిలేటెడ్ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ పెట్టేశాను, మీరు చూడండి. సో ఫస్ట్ అయితే ఈరోజు మనం ఫైండింగ్ ద ఇన్వర్స్ బై యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్ అనేది చూద్దాము. సో let A, B a non-singular matrix of order n by n and I be the identity matrix by orders, that is square matrix. అంటే A, B అనేవి ఒక నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అనేవి మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాము. ఆ ఆర్డర్ n by n అనేవి ఉంటాయి. అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది కూడా ఒకటి ఫామ్ అవుతుందంట. టు ఫైండ్ ద ఇన్వర్స్, లెట్ us assume that the matrix A such that In now using elementary row operation only reduced into the form In such that B, then B is equals to A inverse of the matrix. అంటే బేసిక్గా మనకు ఒక మ్యాట్రిక్స్ ఇస్తారండి. మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఈ ఫార్మాట్లో రాసుకుందాం. అంటే ఐ అనేది రాసేసుకొని అదొక ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉంటుందండి. స్క్వేర్ మ్యాట్రిక్స్ సపోజ్ 3 ఆర్డర్ ఉంటుంది అండి. సో I3 అనే దాన్ని రాసేసుకొని మన మ్యాట్రిక్స్ సపోజ్ ఇది ఉంది అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 ఈ మ్యాట్రిక్స్ ఉంది. ఈ మ్యాట్రిక్స్ని మనం ఈ ఫార్ములేట్లో రాయాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి, 1 2 3 4 5 6 7 8 9 ఇది రాసేసి సచ్ దట్ అని పెట్టేసి ఇక్కడ మనకున్న లైక్ ఆర్డర్ ఎంత అండి, 3/3 కాబట్టి దీన్ని I3 లాగా రాస్తాం. I3 లాగా యూనిట్ మ్యాట్రిక్స్ ఎట్లా రాయాలో మీకు తెలుసు. సో 1 0 0 0 1 0 0 0 1. బేసికల్లీ ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు నార్మల్ ఎక్లర్ ఫామ్లో మనం చూసుకున్నట్లయితే ఏం చేసాము, మనం దీని మీద రో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసాము అండ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కోసం లాస్ట్లో చూస్తాము. అదే నార్మల్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇక్కడ రో అండ్ కాలమ్ రెండు మీద ఆపరేషన్స్ చేస్తాము అండ్ లాస్ట్లో మనకి యూనిట్ మ్యాట్రిక్స్ వచ్చేలా చేస్తాము. బట్ ఇక్కడ ఇన్వర్స్ కనుక్కునేటప్పుడు ఏం చేస్తామంటే ఈ రో ఆపరేషన్స్ అండ్ ఈ యూనిట్ మ్యాట్రిక్స్ వచ్చేలా మనం లాస్ట్లో చేస్తామన్నమాట. అంటే రో ఆపరేషన్స్ అనేవి ఇక్కడ వాడతాము ప్లస్ యూనిట్ మ్యాట్రిక్స్ అనేది లాస్ట్లో రావాలి. దాన్ని బట్టి మనం ఏ ఇన్వర్స్ అనేది కనుక్కుంటాం. బేసికల్లీ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఇట్లా ఫామ్ చేసేసి ఇక్కడ రో ఆపరేషన్స్ అనేవి దీని మీద పర్ఫామ్ చేస్తాము. ఎప్పుడైతే దీని మీద రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామో ఈ మ్యాట్రిక్స్ కూడా సైమల్టేనియస్గా దీని మీద ఏ కండిషన్ వాడామో ఆ కండిషన్ ఈ మ్యాట్రిక్స్ మీద కూడా అప్లై చేసి ఇక్కడ కూడా ఈ మ్యాట్రిక్స్ని మోడిఫై చేస్తూ ఉంటాము. లాస్ట్కి ఎట్లా ఫామ్లో వస్తుందంటే IN సచ్ దట్ B అనే ఫామ్లో వస్తుంది. ఈ IN అంటే ఈ మ్యాట్రిక్స్ ఒక యూనిట్ మ్యాట్రిక్స్ అనేది అయిపోతుంది. ఈ మ్యాట్రిక్స్ ఒక యూనిట్ మ్యాట్రిక్స్ లాగా అయిపోతుంది. ఈ యూనిట్ మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ ఇది ఒక మోడిఫై అయిపోతుంది అండి. మొత్తం మ్యాట్రిక్స్ చేంజ్ అయిపోతుంది, ఇట్లా నంబర్స్ అనేవి వస్తుంది దీంట్లో. ఈ మోడిఫై అయిన మ్యాట్రిక్స్ని మనం B అనుకుంటాం అనమాట. సో దీని ప్రకారం B ఈజ్ ఈక్వల్స్ టు A ఇన్వర్స్ అని రాసి ఈ మ్యాట్రిక్స్ ఏదైతే వచ్చిందో ఆ మ్యాట్రిక్స్ ఇక్కడ రాసుకుంటాం. అదే మనకి A ఇన్వర్స్. ఇది మనకి గాస్ జోర్డాన్ ఫామ్ అండి. గాస్ జోర్డాన్ ప్రకారం ఇలా మనం ఏ ఇన్వర్స్ అనేది కనుక్కోవచ్చు. ఈ వీడియో వరకు అయితే ఎంతే అండి. నెక్స్ట్ వీడియోలో ఇదే ఫైండింగ్ ఇన్వర్స్ బై యూజింగ్ గాస్ జోర్డాన్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And don't forget to visit my playlist which is mentioned in the description. Thank you.